హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ లైఫ్ స్టైల్. బ్రింజాల్ కర్రీ ఎట్లా చేయాలో చూపిస్తానండి. చాలా సింపుల్ అండి. మసాలాలన్నీ ఏం అవసరం లేదు. ఇక్కడ కొన్ని బ్రింజాల్ తీసుకున్నానండి. బ్రింజాల్ వచ్చి మంచి పర్పుల్ కలర్‌లో ఇట్లుండాలండి. నెక్స్ట్ 5 ఆనియన్స్ తీసుకున్నానండి. ఇంకా నార్మలేనండి కొత్తిమీర, కరివేపాకు. ఇది ప్రతి వంటలో వేయాల్సిందే. అది కంపల్సరీ ఉండనే ఉండాలా. ఇప్పుడు బ్రింజాలు చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని ఆనియన్స్ కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకుంటామండి. ఇక్కడ బ్రింజాలు చిన్న చిన్నగా పీసెస్‌గా కట్ చేసుకొని నీళ్ళల్లో వేసి పెట్టాలండి. లేకపోతే కలర్ మారిపోతుంది. ఆనియన్స్ కూడాను నేను బ్లెండర్‌లో వేసేసి చిన్న చిన్న పీసెస్‌గా చేసుకునిండానండి. ఇట్లుంటే చాలండి. కత్తితో కూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవచ్చండి. నేనేమో ఇట్లా బ్లెండర్‌లో వేసుకునిండానండి. ఇంకా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోతామండి. స్టవ్ మీద గడాయి పెట్టుకుని లో ఫ్లేమ్‌లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. నెక్స్ట్ 1 స్పూన్ సాసులు, 1 స్పూన్ జీలకర్ర, మళ్ళాకి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఒక 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా ఆనియన్స్ అంతాను బాగా ఉడకాలండి. ఆనియన్స్ ఇంకా బాగా ఉడికేకి ఒక 5 సెకండ్స్ వరకు మూత పెట్టి మళ్ళీ 5 సెకండ్స్ అయినాక తీసేయాలండి. వెంటనే తీసేయాల. 5 సెకండ్సేనండి. ఇంకా ఎక్కువ పెడితే గానీ అది మాడిపోతుంది. ఎందుకంటే ఇది స్టీల్ గడాయి కదా! అందుకే ఇట్లా బాగా కలిపేసినాక ఇప్పుడే కరివేపాకు, కొత్తిమీర వేసుకునేసేయాలండి. కొత్తిమీర వచ్చి కొంచెం వేసి కొంచెం పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే లాస్ట్‌లో బ్రింజాల్ కర్రీ అంతా అయిపోయినాక మిగిలిండే కొత్తిమీర వేసుకోవచ్చండి. అందుకే నేను ఇప్పుడు కొంచెమే వేస్తాన్నాను. నెక్స్టు మనము కట్ చేసి పెట్టుకున్న వంకాయలు నీళ్ళలో వేసినాం కదండీ! ఎందుకంటే కలర్ మారిపోతుంది కదా! ఆ నీళ్ళంతా తీసేసి వంకాయలు మాత్రం వేసి బాగా కలపాలండి. ఆనియన్సు, నెక్స్టు కరివేపాకు, కొత్తిమీరి, ఈ వంకాయి అంతాను కలిసిపోవాలండి. కలిసిపోయి బాగా వేగనివ్వాలండి. ఇంకా ఈ బ్రింజాలు ఉడికేకి మనము 5 మినిట్స్ మూత పెట్టి తీయాలండి. ఎందుకంటే అప్పుడే ఇంకా బాగా ఉడుకుతాయండి. ఇక్కడ వంకాయి ఉడికేకి వాటర్ వేయలేదు కదండీ! ఆయిల్‌తోనే కదండీ అంతాను ఉడుకుతాంది. అందుకే జాగ్రత్తగా చేయాలండి. నెక్స్టు హాఫ్ స్పూను పసుపేసుకోవాలండి. నెక్స్టు 1 స్పూను కారం వేసుకోవాలండి. అంతేనండి. ఇవి 2 ఏస్తే చాలండి. నెక్స్టు కలిపేసి ఇంకా బాగా కలపాలండి. బాగా కలిపినాక మూత పెట్టి తీయాలండి. 5 సెకండ్స్ అయినాక తీయాలండి. తీసినాక ఆ వంకాయలు ఉడికినాయా లేదా అనేసి ఒకసారి మనము చెక్ చేసుకోవాలండి. ఇక్కడ నాకు సాల్టు తక్కువైందండి. అందుకే నేను ఇంకో 1 స్పూన్ సాల్ట్ వేసుకునిండాను. సాల్ట్ వేసినాక మళ్ళాకి ఒక 5 సెకండ్స్ మూత పెట్టాలండి. 5 సెకండ్స్ అయినాక మూత తీయాలండి. అప్పుడు బ్రింజాలంతాను ఉడికిపోయి ఉంటుందండి. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. కిందంతాన మాడుతుందా, మాడలేదా అనేసి మనం ఒకసారి చెక్ చేసుకోవాలండి. నెక్స్టు ఇంకా అయిపోయిందండి బ్రింజాల్ కర్రీ. ఇంకా లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర ఉంది కదండీ! కొత్తిమీర కొంచెం వేసుకొని కలిపితే ఇంకా ఈ బ్రింజాల్ కర్రీ అయిపోయిందండి. ఈ వంకాయ కూర వచ్చేసి రైస్‌కి చాలా బావుంటుందండి. ఏమంత కారం ఉండదండి. మీరు కారం కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. చాలా సింపుల్ అండి. ఒక 20 మినిట్స్‌లో రెడీ అయిపోతుందండి. ఓకేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.